స్పంజీ దోస పైన స్పైసీ చికెన్ కర్రీ వేసుకొని తినాలి, అప్పుడే ఫుల్ మజా వచ్చేది. సో కాల్ దోస, కళ్ళు దోస అని కూడా అంటారు దీన్ని తమిళనాడు ఆ ప్రాంతంలో. బట్ పేరు ఏదైనా పెట్టుకోండి, ఎంజాయ్ చేయడానికి మాత్రం రీజన్ కావాలి. ఈ మధ్య నా పైన రాయలసీమ తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువైపోయింది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లిటరల్గా అందరూ రాయలసీమ రీజన్ సంబంధించింది. నేను ఒక రెస్టారెంట్కి కన్సల్టింగ్ చేస్తున్నా, అది రాయలసీమ క్యూజినే. సో రీసెంట్గా నేను తమిళనాడు చెన్నై అటు పక్క ట్రావెల్ చేశాను. సో అక్రాస్ దిస్ కామన్ థింగ్ ఏంటంటే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. ఆ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళకి మంచి స్పైసీ చికెన్ కర్రీ విత్ స్పంజ్ దోశ అనమాట. కాల్ దోశ, కళ్ళు దోశ అని కూడా అంటారు. సో అది రీసెంట్గా నేను తమిళనాడులో తినేసి వచ్చాను, చాలా బాగా నచ్చింది నాకు. సో అందుకని మీకు ఈ రెసిపీ చూపించాలని ఉంది. ఇవాళ నేను చేస్తున్న చికెన్ కర్రీ ఇట్ ఇస్ మెంట్ ఫర్ దట్ గ్రేవీ అనమాట. స్పైసీ గ్రేవీ లిక్విడ్ ఫామ్లో ఉండిద్ది. ఇట్ ఇస్ గుడ్ విత్ పరాటాస్, ఇడ్లీ అండ్ దోసాస్. దోశ కూడా మన టిపికల్ తెలుగు దోశ, కడక్ దోశ కాకుండా స్పంజీ దోశతో అద్దుకొని తింటే చాలా క్రేజీగా ఉండిద్ది. సో దీనికోసం ముందుగా మనం ఫస్ట్ చికెన్ కర్రీ చేసుకుందాము. ఇంతకుముందు నా వీడియోలో స్పంజీ దోశ రెసిపీ చూపించాను, మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో మళ్ళీ రాస్తాను. కానీ ఇవాళ మేజర్ ఫోకస్ అంతా చికెన్ కర్రీ, లాస్ట్ లో స్పంజీ దోశ వేసుకొని తిందాము. సో ఈ స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ చికెన్ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా ఆయిల్తో స్టార్ట్ చేద్దాం. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ లైట్గా వేడెక్కుతున్నప్పుడే దీంట్లో హోల్ గరం మసాలాతో పాటు ఇక్కడ మిరియాలు వేసాను. తమిళనాడు ఈ రీజన్లో కంపల్సరీగా మిరియాలు వేసుకుంటారు. మసాలా లైట్గా వేగుతున్నప్పుడు దీంట్లో ఒక మీడియం ఉల్లిపాయ చాప్ చేసుకుంది, అలానే సాల్ట్. ఉల్లిపాయలు ఎప్పుడు వేసుకున్నా దాంట్లో కంపల్సరీగా కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ ఉల్లిపాయలో ఉన్న వాటర్ బయటికి తీసుకొస్తుంది. ఉల్లిపాయలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి లైట్గా రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఉల్లిపాయలకి ఇలా లైట్గా రంగు రావాలి. మోర్ దెన్ హాఫ్ ఉల్లిపాయలు రంగు మారిపోతే మనకి గ్రేవీలో కలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, పుదీనా, అలానే పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఈ 4ని కంపల్సరీగా నూనెలో వేసుకోవాలి. కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా, ఈ 4 నూనెలో ఫ్రై అయితే చాలా క్రేజీ ఫ్లేవర్ బయటకు వస్తుంది. సో ఎందుకంటే వీటన్నిటిలో అరోమేట్స్ ఉంటాయి. అరోమేట్స్ ఓన్లీ ఆయిల్లోనే రిలీజ్ అవుతాయి. సో కంపల్సరీగా వీటిని నూనెలోనే కుక్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుతా ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యి నూనె బయటకు వచ్చేస్తుందో దీంట్లో ఒక మీడియం సైజ్ టొమాటో, ఇలా టొమాటో కూడా వేసుకొని దీన్ని కుక్ చేసేసుకోండి. టొమాటో యూసేజ్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఉండదు, కానీ నాన్ వెజ్ కర్రీస్లో తమిళనాడులో చాలా ఎక్కువ ఉండేది. అది బిర్యానీస్లో కానీ కర్రీస్లో కానీ కంపల్సరీగా వేస్తారు. టొమాటో మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. టొమాటోస్ని మూత పెట్టేసి సాఫ్ట్గా మగ్గిచ్చేయండి, ఎందుకంటే టొమాటోలా కనపడితేనే ప్రాబ్లం, అది కలిసిపోతే చాలామందికి ప్రాబ్లం ఉండదు. సో అందుకని మూత పెట్టేసి సాఫ్ట్గా మగ్గిచ్చేసుకోండి. టొమాటోలు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా మగ్గుతాయో అప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకుందాము. సో చూడండి, టొమాటోలు అన్నీ మగ్గిపోయి నూనె మళ్ళీ బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో చికెన్ని కూడా నూనెలో వేసేసి వేయించండి, ఎటువంటి నీళ్ళు లేకుండా. చికెన్ ఎప్పుడైనా హై హీట్లో నూనెలో వేయించాలి, ఎందుకంటే చికెన్ ఎప్పుడైతే ఆ లైట్గా కలర్ మారుతుందో ఆ ప్రోటీన్ డీనేచర్ అవుతుందో దాన్ని మయాడ్ ఎఫెక్ట్ అంటాము. అది అయినప్పుడే చికెన్ నుంచి న్యాచురల్ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. దాని తర్వాత దీంట్లో మనం మిగతా మసాలాలు క్యాష్యూ పేస్ట్ వేసుకున్నాము. క్యాష్యూ పేస్ట్ ఎందుకు వేస్తామంటే ఆ మంచి గ్రేవీ చిక్కదనం రావాలి. దోశలతో, ఇడ్లీలతో, పరాటాతో తినడానికి ఆ థిక్ గ్రేవీ కావాలి అంటే క్యాష్యూ పేస్ట్ వేసుకోండి. తమిళనాడు ఆ ప్రాంతంలో డ్రై కోకోనట్ పేస్ట్ కూడా వేస్తారు. మీరు కావాలంటే అదైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇదైనా వేసుకోవచ్చు. కాకపోతే క్యాష్యూ పేస్ట్ అయితే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది, బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుందని నేను క్యాష్యూ పేస్ట్ వాడుతున్నాను. ఇక్కడ చికెన్ చూడండి, హై హీట్లో ఇలా సిజ్లింగ్ సౌండ్ వచ్చేలా కుక్ చేసుకోండి. చికెన్ చూడండి, లైట్గా వాతలు పెట్టినట్టు అక్కడక్కడ కలర్ మారింది. ఇలా పర్ఫెక్ట్గా అన్ని పక్కల వాతలు పడాలి దానికి. ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, పావు చెంచా గరం మసాలా, ఆర్ చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఈ మసాలాలు వేసి ముందు ఒకసారి చికెన్కి అంతా పట్టేలా వేయించండి. ఇప్పుడు చూడండి, చికెన్కి పర్ఫెక్ట్గా మసాలా అంతా కోట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం క్యాష్యూ పేస్ట్ వేసుకుందాము. ఒక 3 క్యాష్యూ నట్ని నేను వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను. క్యాష్యూ పేస్ట్ వేసిన తర్వాత వాటర్ వేసేయండి. సో ఇలా ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఈ చికెన్ని 100% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మనకు ఆ క్యాష్యూ పేస్ట్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. సో దానికోసం ఒక 10 మినిట్స్ పడుతుంది. చికెన్ ముక్కలు 70% సబ్మర్జ్ అయ్యేంత వరకు నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని టైం చూసి ఎగ్జాక్ట్గా 12 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. అప్పుడే మనకు ఆ క్యాష్యూ పేస్ట్ కానీ చికెన్ లోపల వరకు టు ద బోన్ కుక్ అవుతుంది. సో ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయిపోయినట్టే. చివరిలో సాల్ట్ ఒకటి అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర వేసేస్తే డిష్ ఫినిష్ అయిపోతుంది. ఈ కర్రీని కొంచెం గ్రేవీష్గానే ఉంచుకోండి, మరీ డ్రైగా చిక్కగా చేస్తే మనకి దోశలతో, ఇడ్లీలతో తినడానికి బాగోదు. సో జ్యూసీ గ్రేవీస్ బెటర్ అనమాట. 10-12 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఫినిష్ చేసుకుందాం. మన వేడి జ్యూసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆయిల్ సపరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చివరిలో దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. సో గ్రేవీ కన్సిస్టెన్సీ మినిమం ఇలా ఉండాలి చూడండి, పోరింగ్ కన్సిస్టెన్సీ. మనకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని
చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికి రెడీ అయిపోయింది. చివరిలో సాల్ట్ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కొంచెం మారుతూ ఉంటుంది కాబట్టి మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయ్యి గ్రేవీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేయండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో పక్కన పెట్టేసుకొని దోశలు వేసుకొని తింటాం. మంచి వేడి వేడి పెనం పైన సాఫ్ట్ స్పంజీ దోశలు వేసుకుందాం. సో స్పంజీ దోశ వేసుకోవాలంటే ఎప్పుడు పిండిని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం. సో స్పంజ్ దోశని రెండో సైడ్ కొంతమంది కుక్ చేసుకుంటారు, కొంతమంది కుక్ చేయరు. నేనైతే కుక్ చేయడానికి ఇష్టపడతాను. లైట్గా పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి అది కుక్ అవ్వాలి. స్పంజ్ దోశ ఎప్పుడైనా నార్మల్ దోశ కంటే థిక్గా ఉండాలి. ఎందుకంటే అది గ్రేవీలో అద్దినప్పుడు ఆ జ్యూసెస్ అన్ని ఆ చిన్న చిన్న పాకెట్స్లో క్రియేట్ అయ్యి దాంట్లోకి వెళ్ళాలి. సో అందుకని కొంచెం థిక్గా వేసుకోండి. బయట కూడా అరుస్తూ వచ్చేది ఇదే టైంకి. బట్ స్టిల్ ఈ దోశల్ని రెండు పక్కల పర్ఫెక్ట్గా కలర్ వచ్చేలా కుక్ చేసుకోండి. చూడండి, ఒక 5 minutes వదిలేస్తే ఎంత పర్ఫెక్ట్గా ఆయిల్ సపరేట్ అయిపోయిందో. మన గ్రేవీ కూడా కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. స్పంజీ దోశ పైన స్పైసీ చికెన్ కర్రీ వేసుకొని తినాలి. అప్పుడే ఫుల్ మజా వచ్చింది. సో కాల్ దోశ, కళ్ళు దోశ అని కూడా అంటారు దీన్ని తమిళనాడు ఆ ప్రాంతంలో. బట్ పేరు ఏదైనా పెట్టుకోండి, ఎంజాయ్ చేయడానికి మాత్రం రీజన్ కావాలి. సో షేర్ దిస్ వీడియో విత్ యర్ రాయలసీమ ఆర్ తమిళనాడు ఫ్రెండ్స్. తమిళ వాళ్ళకి తెలుగు అర్థం కాదు అని అనుకుంటారు, కాకపోతే చాలామందికి అర్థమవుతుంది. బట్ షేర్ విత్ దెమ్, ఎంజాయ్.